ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనలు 37వ అధ్యాయం 5వ చరణం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. నా ప్రియ సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీ మార్గములను యెహోవాకు అప్పగించినట్లయితే తప్పక ఆయన మిమ్మును మీ కార్యములను నెరవేర్చే దేవుడుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే పై వచనంలో యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును అని దేవుడు సెలవిచ్చాడు. యెహోవా యందు నమ్మిక ఉంచుము, అప్పుడు దేవుడు నీకు మేలు చేస్తాడు అని దేవుడు 3వ వచనంలో సెలవిస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనను బట్టి సంతోషించండి, అప్పుడు దేవుడు మీ మార్గములను సిద్ధపరిచిన దేవుడు, మిమ్మల్ని కాపాడే దేవుడు. మీ మార్గములను యెహోవాకు అప్పగించినట్లయితే, ఆయనను నమ్ముకున్నట్లయితే నీ కార్యమును దేవుడు నెరవేర్చును అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఏ పని నిమిత్తమైతే, ఏ విషయం నిమిత్తమైతే మీరు బయలుదేరుతూ ఉన్నారో దేవుడు మీ కార్యములను సఫలపరిచే దేవుడు, నెరవేర్చే దేవుడు, అద్భుతమును జరిగించే దేవుడు అని దేవుని వాగ్దానం సెలవిస్తూ ఉన్నది. ఈరోజే మిమ్మల్ని మీరు అప్పగించుకోండి, దేవుని సన్నిధిలో ముందుకు సాగండి. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించి మీ మార్గంలో మీకు తోడై ఉండి మీ కార్యములన్నిటినీ నెరవేర్చునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, నీ మార్గమును యెహోవాకు అప్పగించినట్లయితే, ఆయనను నమ్ముకున్నట్లయితే మీ కార్యమును సఫలపరుస్తానని సెలవిచ్చిన సర్వశక్తి గల దేవా, ఇప్పుడే ఏ బాధలతో, ఏ సమస్యలతో, ఎంత ఇరుకులతో, ఇబ్బందులతో వారు ప్రయాణిస్తూ ఉన్నారో వారి జీవితంలో ప్రతి ప్రయాణంలో నువ్వు తోడుగా ఉండి నడిపించండి. మీరే వారి జీవితంలో జయమును అనుగ్రహించండి. మీరే వారి జీవితంలో నెమ్మదిని అనుగ్రహించండి. వారి కార్యములు మీరు నెరవేర్చి, వారి ఆలోచన యావత్తు సఫలపరిచి, వారి హృదయ వాంఛలను తీర్చి, సంతోషము చేత నింపి, మేలు చేత తృప్తిపరచుమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.